యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ సర్కార్ ఆల్మోస్ట్ ఇక 2 ఏళ్ళు అవుతుంది సార్. పడగొడతాం మేము, ఇక ఎనీ టైం పడిపోతుంది ఇట్లాంటివన్నీ అన్నారు. లాస్ట్కి వస్తే 2 పార్టీలు అంటే మీరైనా కావచ్చు బీఆర్ఎస్ అయినా కావచ్చు 5 ఏళ్ళు ఉండనిస్తాం చూస్తాం అంటున్నారు. ఏం సార్ వాయిస్ ఎందుకు మారింది? బాగుందా ఏంటి రేవంత్ సర్కార్ది పరిపాలన మంచిగుందా? ఇప్పుడు మహిళలు అడిగితే చెప్తారు. ఇప్పుడు 2500 ఇచ్చిండేమో, లేకపోతే పెన్షన్ ఇచ్చిన వాళ్ళు పోయి మీరు అడగండి విలేజ్లో. ఇప్పుడు ఐడ్రీమ్ ఇదేం ఛానల్ ఐడ్రీమ్, ఆ ఛానల్లో ఒక 10 మందికి బస్సు పెడతాను నేను. పోయి అడుగురు. తెలంగాణలో 12,672 విలేజ్లు ఉన్నాయి. పోండి 612 మండలాలు ఉన్నాయి, తిరగండి. ఎక్కడ ప్రజలు సంతృప్తిగా ఉన్నారేమో. గడవములు పట్టుకున్నారు, కారపు పట్టుకుంటారు. లేకపోతే పోలీస్ వ్యవస్థ మీద ఆధారపడ్డారు కదా. ఏం చేశారు? ప్రజలను నమ్మించి గొంతు కోశారు. ముఖ్యం ప్రజాస్వామ్య వ్యవస్థలు ఇంకా నిర్ణయం జరిగిపోయింది. నిర్ణయం జరిగిపోయినప్పుడు ఇంకా ప్రజాస్వామ్యంగా మేము ఏం చేస్తాం? ప్రతిపక్షాలుగా మీరు చేసిన ఏవైతున్నాయో ప్రమాణాలు కావచ్చు, గ్యారంటీలు కావచ్చు, సాధించ పోరాడతాం, ప్రజా తరపున నిలబడతాం. ఇక దించడము ఉంచడం అనేది వాళ్ళ మీద నిర్ణయం ఉంటుంది. ఇప్పుడు మేము దించడం కాంగ్రెస్లో దించాలనుకుంటున్నారు వాళ్ళ ప్రభుత్వాన్ని. మేము మళ్ళీ ఇదొకటి సార్, దించుతాం అని మొన్నటి వరకు అన్నారు. ఇప్పుడేమో కాంగ్రెస్ వాళ్ళే దించుకుంటారంటారు. ఏం సార్ అంటే వాళ్ళు అంటున్నారు కదా. ఇప్పుడు కొయ్యూరు హోటల్లో డిన్నర్ మేము బీఆర్ఎస్ పెట్టిండా బీజేపీ పెట్టిండా? కొయ్యూరు హోటల్లో గచ్చిబౌలిలో బీజేపీ పెట్టిండా, ఎమ్మెల్యేల మీటింగ్ బీఆర్ఎస్ పెట్టిండా? కాంగ్రెస్ వాళ్ళే కదా. 2 ఎమ్మెల్యేలు 100% ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్ లాగా అందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే. ఒకటండి, ప్రభుత్వాలు దించడము దించకపోవడం కాదండి. మేము మమ్మల్ని ప్రతిపక్ష స్థానంలో కూర్చోమని ప్రజలు ఇచ్చారు. ప్రతిపక్ష పాత్రనే పోషిస్తాం. ఓకే సార్, అంత పోరాటం చేస్తుందా బీజేపీ? అంటే ప్రజల కోసం ఏమన్నా చేస్తుందా? ఉద్యమాలు చేస్తున్నట్టు ఎక్కడ కనిపిస్తలేదు కదా. బీఆర్ఎస్ అన్న కొంచెమన్నా గొంతు విప్పి మాట్లాడుతున్నది. మీరు ఎక్కడ పోరాటాలు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసినట్టు ప్రజల తరఫున ఏడ కనిపిస్తలేదు. పోరాటాలు చేయకపోతేనే లడిచర్ల మీద పోరాటాలు చేయకపోతేనే మూసీ మీద మూసీ నిద్రలు జనరల్ పబ్లిక్ మాట్లాడుతున్నది సార్. నేను దాంట్లో తప్పలేదు. దాన్ని మేము చేసిందల్లా సరిగా ప్రమోట్ చేసుకుపోవటము, మీడియా ద్వారా ఎక్కువ దాన్ని విస్తరంగా మనము దానికి ప్రజాదరణ కలిగించకపోవటము, ప్రజలకు తెలిసేటట్టు చేయాలి నువ్వు ఏం చేసినావు అనేది. ఇప్పుడు మేము ఉదాహరణకు మూసీ ఉంది, మూసీ బాధిత తరపున మొత్తం నిలబడ్డదే మేము. అప్పుడే వెనకడుగు వేసింది ప్రభుత్వం. రెండోది హైడ్రా మీద మొత్తం నికాసైన పోరాటం చేసిందే మేము. అప్పుడైతే ఎక్కడ ఉన్నాయండి, ఫామ్ హౌస్లో పడుకున్న పెద్ద మనిషి, లేత్తలేడు ఇప్పటివరకు, నడత్తలేదు మన పాపం ఉన్నది, హెలికాప్టర్ చూసిన పెద్ద ఆయన. తర్వాత లడిచాల సంఘటనలు కావచ్చు, ఒకటి మందబలం ఉంది, అవినీతి సొమ్ము ఉంది. మొన్న కదా వరంగల్ సభ పెట్టినట్లు 200 కోట్లు, ఇంకా మస్తున్నది 2 లక్షల కోట్లు. ఇప్పుడే దమ్ముతుంది అది. 2 లక్షల కోట్లు ఉసురు తగ్గుతుంది. తెలంగాణ ప్రజల రక్త మాంసాలు. అంటే మీరు ఆ పార్టీకి ఉన్నదంటున్నారా లేకపోతే ఆ కుటుంబంకి ఉన్నదంటున్నారా? దేనికి అంటున్నారా? 15 రూపాయలు లేని పార్టీ 1500 కోట్లకు అయింది. కారు లేని కేసీఆర్ హెలికాప్టర్ కొన్న స్టేజ్కి వెళ్ళిండు కేసీఆర్ కుటుంబము. నేను చెప్పేది అంత తెలంగాణ ప్రజలకు ఎవరికి తెలియదు. కేసీఆర్ కారు గుంజుకపోయినరు అదేంటి ఇక్కడ అదేంటి బంజారాస్ రోడ్ నెంబర్ 1లా కారు ఈఎంఐలు కట్టకపోతే ఏముండే వీళ్ళకు. ఆయన బిఓటి పవర్టీ లైన్లో సంతోషరావు బిలో పవర్టీ లైన్లో ఏదో లోన్ తీసుకున్నాడు, అదే అమౌంట్ తీసుకున్నాడు నష్టపరిహారం. ఏది ఇవన్నీ నిజాలు. ఇప్పుడు నేను అనకపోతే నిజాలు అబద్ధాలు అయిపోతాయి, అబద్ధాలు నిజాలు అయితే చరిత్ర ఎత్తుంటుంది కదా. నేనదే వేలాది కోట్ల 20 లక్షల కోట్ల బడ్జెట్ ఇటు పోయింది తెలియదు, 8 లక్షల కోట్ల అప్పు. తెలంగాణ ప్రజల మీద ఒక గుదిబండి వేసిపోయినారు. అహంకారము, అవినీతి, అధికార మదము ఇవన్నీ అనుభవించి తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. 25 సంవత్సరాల బీఆర్ఎస్ రజతోత్సవ సభ చూసే ఉంటారు సార్. కేసీఆర్ గారు మాట్లాడింది కూడా చూసే ఉంటారు. ఆ రోజు అసలు పూర్తిగా వాళ్ళ వైపే ఉండేలాగా చూసుకున్నారు, మీరు చూసే ఉంటారు. 10 లక్షల మంది సభకు వస్తారనుకున్నారు. సరే రఫ్లీ ఎంతమంది వచ్చి ఉంటారు సార్? 1,00,000 మంది అంటున్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు. సార్ 1,00,000నేనా? అంతగానం కనిపిస్తున్నారు పబ్లిక్, ఓన్లీ 1,00,000 అంటారు. మళ్ళీ ఎంచిపిద్దాం, ఏమున్నది టెక్నాలజీ వచ్చింది ఎంచిపిద్దాం కావాలంటే. కానీ ఏమున్నది దాంట్లో? నీ అంత మారలేదు, మనిషి మారలేదు, మాట మారలేదు, మనసు మారలేదు. నీ అంత వచ్చిండు, నిలబడ్డాడు, పోయిండు. కనీసం కొడుకునైనా మాట్లాడిపోయాలి 4 మాటలు. కనీసం కొడుకు ఎట్లయితే అల్లుడితోనైతే వర్తలేదు నీకు.
కూతురు మీద కోపం ఉన్నది, అదేదో తప్పుడు కేసు అదేమంటారు కేసులు ఏదో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్న పరువు తీసినామని కూతురు మీద కోపం ఉన్నది. ఇది నిజమేనా సార్? హరీష్ రావు అంటే పడతలేదు, కూతురు మీద కూడా కోపం ఉంది. మరి ఆ ఫోటోలు ఎందుకు లేవాడా? ఇప్పుడు 200 కోట్ల సభ పెట్టినప్పుడు మనం ఇంటికాడ ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే సత్యనారాయణ వ్రతం చేసుకుంటే అందరినీ 200 కోట్లు సభ పెట్టి కూతురు అల్లుడు ఫోటో ఎందుకు లేదు చెప్పండి, మీరు చెప్పండి కదా. మరి అదే ఇంతకుముందు ప్రతి పేపర్ల కవిత గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు 4 ఫోటోలు ఉంటాయి. ఇంకా 2 ఫోటోలు ఏడవుతుంటాయి, సంతోష్ రావు అండ్ ఇప్పుడు హిమాంశరావు కూడా అమెరికా వెళ్ళాలి అనుకుంటారు. చెప్పండి కదా మీరు. ఏమన్నా అబద్ధం అంటే అందరు మాట్లాడుతున్నారు ఇదే, మరి లోపల ఏం నడుస్తుంది ఏంటి అనేది మీరు చెప్పాలి. ఏం నడుతున్నది ఏం లేదండి పాపం. వాళ్ళ బాధలు వాళ్ళకు, ఆ కేసులు ఎట్లా తప్పించుకోవాలా, రేవంత్ రెడ్డి పర్సెంటేజ్లు ఎట్లా పంపించాలా, అన్ని గొడవ కాంప్రమైజ్ వచ్చి నుంచి. ఇప్పుడు అరెస్ట్ చేయొద్దు, కాళేశ్వరం కేసులు అరెస్ట్ చేయొద్దు. ఇప్పుడు మిగతా అవినీతి మిషన్ భగీరథల 40,000 కోట్లు అయింది, హరీష్ రావును అరెస్ట్ చేయొద్దు. కాకతీయ మిషన్ కాకతీయలో అవినీతి అయింది 10,000 కోట్లు, దాంట్లో అరెస్ట్ చేయొద్దు. ధరణిలో 2,50,000 కోట్లు ఇవన్నీ అవినీతి జరిగింది, ఇవన్నీ అరెస్ట్ చేయదని కాంగ్రెస్ ప్రభుత్వంతో, కాంగ్రెస్లో నాయకులతో, ముఖ్యమంత్రితో కాంప్రమైజ్ అయ్యి ఏవైతే అవినీతి డబ్బు ఉందో దాంట్లో భాగాలు పంచుకుంటున్నారు, కొంత ఢిల్లీకి పంపించుకుంటున్నారు. ఇలా జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. మరి ఎందుకు కేటీఆర్ని అరెస్ట్ చేస్తున్నాడు, ఏమైంది? ఇప్పుడు బస్ స్టాండ్లో పాకెట్ కొట్టగానే అరెస్ట్ చేస్తారు బస్ స్టాండ్లో. మరి 1,000 కోట్లు కొట్టేసిన ఎందుకు అరెస్ట్ చేయరు? నువ్వే ఏసీబీని పంపితివి, నువ్వే చెప్పినావు మంత్రివర్గ ఆమోదం లేకుండా ఆర్బీఐ గైడ్లైన్స్కి విరుద్ధంగా 55 కోట్లు పంపించారని. నిన్ను ఉంచుతారా? నేను మీ ఐ డ్రీమ్ ఏదో నాకు తెలియదు కానీ ఓనర్ ఎవడో కానీ ఆ ఓనర్ ఉంచుతారా? ఇట్లా తప్పు చేస్తే నన్ను ఉంచుతారా? 55 కోట్లు నేను ప్రభుత్వ సొమ్ము విదేశాలకు పంపించినాకు రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే, నన్ను ఉంచుతారా? అది కల్వకుంట్ల కుటుంబము, యనుమల కుటుంబం కలిగిన సంబంధం కాబట్టి జరుగుతుంది. ఎట్లా చెప్పు? 90,000 కోట్ల కాళేశ్వరం కుప్పగూలింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఫోటోలతో సహా ఇచ్చింది రిపోర్ట్స్. ఇది పనికిరాదు, మళ్ళీ దీన్ని రిపేర్ చేయాలని 1,000 కోట్లు పెట్టి అంటే ఇప్పుడు దీనికి ఏం చేయాలి? ఇప్పుడు సౌదీలో అయితే ఏం చేస్తారు చెప్పు? సౌదీలో అయితే ఏం చేస్తారు నువ్వు చెప్పు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే దేనికి పనికిరాదు అంటున్నాడు, ఇరిగేషన్ మినిస్టర్. మరి ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు? ఎక్కడ పంచుకుంటున్నారు మెగా కృష్ణారెడ్డి డబ్బులు? ఏ లాకర్లలో పెట్టుకుంటున్నారు తెలంగాణ పేద ప్రజల డబ్బు? సార్ మెగా కృష్ణారెడ్డి అంటే అందరికి పార్టీ ఫండ్ ఇచ్చిండట సార్. ఏ పార్టీ కూడా కాళేశ్వరం కాంట్రాక్టర్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఆయన 16 రాష్ట్రాల కాంట్రాక్టర్ ఉన్నాడు. నేను కాళేశ్వరం వరకే పరిమితం అవుతున్నా సబ్జెక్టు. నిన్నగాక మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నేషనల్ సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద మీటింగ్ పెట్టారు, ప్రెస్ మీట్. రేవంత్ రెడ్డి గారు అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడు కేసీఆర్కు చర్లపల్లి జైల్లో. ఎటు పోయింది? 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఇది తెలంగాణ ప్రజలందరికీ తెలియాలండి. కాంగ్రెస్ ఓడైనా బీఆర్ఎస్ ఓడైనా హిందూ ద్రోవులు, అభివృద్ధి నిరోధకులు, అవినీతి పరులు. హిందువులంటే అడుగడుగున విషం నింపుకున్న వాళ్ళు ఇద్దరు. ఎందుకంటే ఏమంటారు, ఇంకా కుంభమేళ అండి, వాళ్ళు హిందువులే. ముస్లిమ్స్కి భయపడిపోలేదు ఇద్దరు, రేవంత్ రెడ్డి కేసీఆర్. 66 కోట్ల మంది పోయినరు అలా ధర్మాన్ని ఆచరించడానికి. లేకపోతే ఎవరైనా సరే ఓకే, అవకాశం ఉన్నవాళ్ళు, అవకాశం లేని వాళ్ళు వదిలిపెట్టండి. 66 కోట్ల మంది ఇంటికి ఒకటి వచ్చినట్లే కదా. మరి ఇంటికి గంగలబాయ్. ఇప్పుడు ప్రియాంక గాంధీ పుట్టినరోజుకు ఫ్లైట్లో పోతుంది, స్పెషల్ ఫ్లైట్లో. రాహుల్ గాంధీ బర్త్డేకు ప్రియాంక 30 సార్లు స్పెషల్ ఫ్లైట్లో పోతుంది. మరి ఏం పుట్టింది? ఇంకా కుంభమేళ కోరదా? కంటి ఆపరేషన్కు కేసీఆర్ ఢిల్లీలో ఫ్లైట్లు వాయ్, పెళ్ళిళ్ళకు వాయ్, చావులకు వాయ్. భారతదేశం అని పార్టీ పెట్టి తెలంగాణ ప్రజలు పెట్రోల్ పోసుకుంటూ అన్ని రాష్ట్రాలు తిరుగుతుంది, కర్ణాటక తిరుగుతుంది, తమిళనాడు తిరుగుతుంది, మమతా బెనర్జీ తిరుగుతుంది. ఎవరి రక్తం అది? ఆ పెట్రోల్ నువ్వైనా స్పెషల్ ఫ్లైట్లు. మరి ప్రపంచంలో ఉన్న ఒక సనాతన ధర్మము, ఒక హైందవ జాతి 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక కుంభమేళ. ఓకే, మీకు నమ్మకాలు లేకపోవచ్చు, మేమంటే ద్వేషమే కావచ్చు, కానీ కొద్దిగా గౌరవించండి. మరి అదే నాకుతారు ఇఫ్తార్లు లాక్కొని పెట్టుకుంటారు, ఇవ్వకముందే డబ్బులు లాక్కుంటారు. కాబట్టి చెప్తున్నాయి తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు ఈ దుర్మార్గుల అసలు మనసులు ఏముంది తెలుసుకొని భవిష్యత్తులో మీరు నిర్ణయించుకోండి. రాజకీయాలలో మీకు చెప్పడం వరకే మా బాధ్యత, చైతన్యపరచడం వరకే మా బాధ్యత. చెప్పండి కదా, కుంభమేళ కోనడు మాకు న్యాయం చేస్తాడా? కుంభమేళకు అందరు వాళ్ళు వేరు, శాతగానం పోవడం వేరు, డబ్బు లేకపోవడం వేరు. చార్టెడ్ ఫ్లైట్లు ఉన్నోడు ఏంటి పోడు అంటే ఒక భారతదేశంలో ఒక మెజారిటీ ప్రజలు ఒక ధర్మ నమ్మకాలని, విశ్వాసాలని గౌరవించండి అంటున్నాం.
ఎట్లయితే 15% ఉన్న ముస్లిమ్స్ని ఎట్లా గౌరవిస్తారు, 2% ఉన్న క్రిస్టియన్లకు ఎట్లా మీరు గౌరవిస్తారు క్రైస్తవ సభలల్లా? ఇప్పుడు మొన్న వేయండి కదా, ఊగిండి కదా అన్న రేవంత్ రెడ్డి గారు, ఊగిండేది అది క్రైస్తవ సభలలో అటు ఇటు వాళ్ళకన్నా ఈయనగా వచ్చింది, యేసుప్రభు ఈయన మీద వెళ్ళినట్టు. మరి ఎందుకు మా దేవుడు ఎందుకు కానరాడు వీళ్ళకు? మా సంస్కృతి ఎందుకు కానరాదు? మా సాంప్రదాయాలు ఎందుకు కానరావు? మా నమ్మకాలు ఎందుకు కానరావు? ఓట్ల వరకే హిందువులం. టమాటాలు తక్కువ ఎత్తాము, ఉల్లిగడ్డలు ఎక్కువ ఎత్తాము, ఇవే మా బతుకంది, ఇవే ఉచితాలు ఇస్తాము, మిమ్మల్ని నాశనం చేస్తాం మీ ధర్మాన్ని. కాబట్టి దయచేసి హిందువులందరూ నేర్చుకోండి. ఒక పూట తింటాం, ఒక పూట లేకపోతే ఉండము. కానీ ధర్మమే పోయిన రోజు ధనం దేనికి పనిచేయదు. దైవం లేని రోజు మీ భవిష్యత్ తరాలకు బతుకులేదు. ఇది చరిత్ర చెప్పుతున్నది. గతం చూడండి, గతము వర్తమానమే భవిష్యత్తు. ఇది నేను చెప్పదలుచుకుంటున్నాను. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు